హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయ్యో, మీ అందరూ బాగానే ఉంటారు నాకు తెలుసు. ఎలా ఉంది బీచ్? బాగుందా? బీచ్ బాగుంది కదా. ఈరోజు సాయంత్రం బీచ్కి వచ్చాను అన్నమాట. నేను మా అమ్మ. ఈరోజు వచ్చేసి మనం బీచ్కి వచ్చాము. నేను మస్కట్లోనే సూర్ అని చెప్పేసి, మనకి ఇప్పుడు ఇండియాలో స్టేట్స్ ఎలా డివైడ్ ఉంటాయో అలానే ఇక్కడ కూడా సూర్ అనేది ఒక స్టేట్ అనమాట. మస్కట్లోనే నేను ఇప్పుడు మస్కట్లోనే ఉన్నాను, సూర్లో. సూర్ బీచ్ ఇది ఇంత బాగుంది కదా, ఒకసారి చూడండి ఎంత బాగుంది. ఇది గవ్వనా లేకపోతే ఇంకేమన్నా? చట్టం బీచ్ చాలా డేంజర్ ఫ్రెండ్స్, జాగ్రత్త. సరేనా? చూసుకొని అడుగేయండి, ఎందుకంటే ఏమో ఉంటాయో మనకే తెలియదు. అందుకే ప్రతి అడుగు చూసి జాగ్రత్తగా వేయండి. ఇంకా ఈ బీచ్లో ఇంకా ఏమైనా దొరుకుతాయని చూద్దాం. చూడండి గాయ్స్, మనకి ఏం దొరికిందో. చూడన్నా, గవ్వ శంఖం అంటారు కదా, శంఖంలో బతికే ఉంది ఇంకా. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ పట్టుకునింది దాన్ని, శంఖము బతికే ఉంది. శంఖం చూడండి బతికే ఉంది. చూడండి ఫ్రెండ్స్, దాని గోర్లు ఎంత ఉన్నాయి చూడండి. చూడండి ఎంత గోర్లు ఉన్నాయి దానికి, ఎంత పొడుగున్నది. ఎత్తుకోమదా వదిలేద్దామా? సరే ఫ్రెండ్స్, వదిలేద్దాం. బతుకొని ఇంటికి ఎత్తుకోమదా అనుకున్నాను, కానీ ఎందుకో పాపం అనిపించింది, వదిలేస్తున్నాను. నైట్ ఏమో కుక్కని తీసుకొని వేటకు పోతున్నాను. ఈ కుక్క ఏంది నా గంట వస్తుంది చూడండి. మస్కట్లో కుక్క, దాని కాళ్ళు వస్తున్నాయేమో, కూర్చునేసింది. మనం మన యాత్రని కొనసాగిద్దాం. ఎక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ముళ్ళు చేప చూడండి. ఓరి దేవుడా, ఎంత ఉన్నది చూడండి. ఇది దీని పేరు ఏం పేరు నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిసినట్టు దీని పేరు ఎంత కామెంట్ చేయండి. ఉండేటుందా ఫ్రెండ్స్? ఇది అంతా ఉబ్బిపోయింది చూడండి, ఎట్లా ఉబ్బిపోయింది, చచ్చిపోయి కొట్టుకోవచ్చింది చూడండి ఎట్లుంది ఇది. చూడండి నైట్ టైం అలలు చాలా ఎక్కువగా వస్తున్నాయి.
అనుగుణంగా అలలు ఎక్కువైపోతున్నాయి. చూడండి అలలు ఎంత పైకి ఎగబడుతున్నాయి, చాలా ఇదిగా వస్తున్నాయి అలలు. మీరు నమ్ముతారో నమ్మరు. చూడండి ఫ్రెండ్స్, ఇంత పైకి పోతున్నాయి. నైట్ టైం ఎవరు బీచ్కి రాకండి, సముద్రం దగ్గర కూడా పోకండి. ఎందుకంటే అలలు చాలా ఇదిగా వస్తాయి నైట్ టైము. అదిగాక బీచ్లో సముద్రం ఒడ్డున చచ్చిపోయినవన్నీ కొట్టుకొస్తాయి నైట్ టైము. ఇప్పుడు చూశారు కదా ఎట్లా వస్తున్నాయో. చూడండి గైస్, ఇప్పుడే వేరే వాళ్ళు చేపల వేట అయిపోయి వచ్చినారు. తర్వాత అట్లా కారుకి బోర్డుకి కట్టేసి సముద్రం దూరంగా బోర్డుని ఎత్తుకెళ్ళి పెడతారు. ఎందుకంటే ఏమన్నా తుఫాను పడొచ్చి బోర్డులు పడి కొట్టుకెళ్ళిపోతాయని చెప్పి అట్లా సముద్రం దూరంగా పార్క్ చేస్తారు. నైట్కి చూడండి సముద్రం ఎట్టున్నది నైట్ పూట. మీకు అక్కడ లైట్ కనపడుతుందా? చూడుంది సముద్రం మధ్యలో ఒక లైట్ కనపడుతుందా? ఏదో బోట్ వస్తా అన్నట్టుంది ఒడ్డుకి. ఓ షిట్, చూడండి ఫ్రెండ్స్, చేప. చూడండి చేపలు. చూడండి ఫ్రెండ్స్, చేప. ఈడొక చేప, ఇటు చూడండి, ఈడింకో చేప. ఇది ఏం చేపో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా తెలియదు ఇది ఏం చేపో. ఒకవేళ ఇది ఏ చేప తెలిస్తే కన్నా చెప్పండి కామెంట్లో. చూడండి ఆడొక చేప, ఇదిగో చూడండి అదిగో ఆడ, అక్కడ ఒక చేప, ఇక్కడ ఒక చేప. ఒడ్డు కొట్టుకోవచ్చు. బీచ్లో చూడండి ఇసుక ఎంత బాగుంది. ఇక్కడ మొన్న ఇసుక జల్లి పెట్టినట్టుంది బీచ్లో ఇసుక. అన్నీ బోట్లే. మొత్తం చేపలు పట్టేవాళ్ళు అనుకుంటాను. చేపలు పట్టి దీంట్లో వేస్తారు. చూడండి బోట్లు.